హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యూటోరియల్స్. మనము ప్రీవియస్ వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అయితే మనము పేపర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్స్ అవే రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఆ క్వశ్చన్స్ని అయితే మనము డిస్కస్ చేస్తూ వచ్చామన్నమాట. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2021లో వచ్చినది, అంటే 2022 బ్యాచ్ అనమాట. సో క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. మీకు అన్నీ తెలిసినవే అనుకుంటాను. 80 మార్కులకి ఎగ్జామినేషన్ రాస్తాము. 3 hours టైం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం మనకి 2 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. అండ్ 2 partsగా డివైడ్ అయి ఉంటాయి క్వశ్చన్స్. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి 5 marks క్వశ్చన్స్, 10 questions ఉంటాయి. 10 questions అటెండ్ చేస్తే మీకు 15 marks అనేవి పార్ట్ ఏలో మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఇది రాయలసీమ క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్ 2021లోది. సో క్వశ్చన్ పేపర్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏ వచ్చేసి డిస్కస్ ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సోషలైజేషన్. సో మీనింగ్ అండ్ స్కోప్ సోషలైజేషన్కి ఏ విధంగా ఉంటుంది ఏమనేది రాసినట్లయితే మీకు 5 marks వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే సమాజ శాస్త్రం యొక్క అర్థము మరియు పరిధిని చర్చింపుము అనేసి మనకు తెలుగులో ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అదన రాయచ్చు, లేదంటే బి క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ సోషలైజేషన్ ప్రాసెస్. తెలుగులో చూసుకున్నట్లయితే సామాజికీకరణ ప్రక్రియలో ఉపాధ్యాయుడి యొక్క పాత్రను తెలుపుము అనేది మనకి తెలుగులో అనమాట. ఈ క్వశ్చన్ చూసుకోండి. ఇవి రెండు క్వశ్చన్లో ఏ ఒక్కదానికి ఆన్సర్ చేసినా మీకు 5 marks అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండ్లో ఏ వచ్చేసి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ సోషలైజేషన్ ప్రాసెస్. సామాజికీకరణ ప్రక్రియలో కుటుంబం యొక్క పాత్రను ఏమిటి, కుటుంబం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది సామాజికీకరణలో ప్రక్రియలో మనకి ఏ విధంగా ఉంటుంది కుటుంబం యొక్క పాత్ర అనేది మీరు వివరించినట్లయితే మీకు 5 marks వస్తాయి. లేదు అనుకుంటే ఇంకొక క్వశ్చన్ ఉంది, బి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషాలజీ అండ్ ఎడ్యుకేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది క్వశ్చన్, ఎందుకంటే మనం ఎవ్రీ క్వశ్చన్ పేపర్లోనూ ఈ క్వశ్చన్ చూస్తున్నాం. సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 star కాకపోతే 5 star క్వశ్చన్ అనుకోండి ఇది. సో ఇది వచ్చేసి క్వశ్చన్ ఏమంటే ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ సోషాలజీ అండ్ ఎడ్యుకేషన్. ఇది 5 marks క్వశ్చన్. ఈ 2 questions అయిపోయినాయి. సో 10 marks మీకు ఫస్ట్ యూనిట్ నుంచి. సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్లో ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. సో సేమ్ క్వశ్చన్, ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. తెలుగులో చూసుకున్నట్లయితే సంస్కృతి యొక్క అర్థము మరియు లక్షణాలను తెలుపుము. సంస్కృతి యొక్క అర్థము మరియు లక్షణాలు, దాని యొక్క మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, ఈ రెండు రాసినట్లయితే మీకు 5 marks అనేవి రావడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ అయిపోయింది. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ కల్చరల్ ల్యాగ్ అండ్ కల్చరల్ ప్లూరలిజం. ఈ కల్చరల్ ప్లూరలిజం అనేది రిపీటెడ్ క్వశ్చనే. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే, నోట్ చేసుకోండి. సెకండ్ నుంచి 5 marks క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ కూడా. రైట్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ కల్చర్ ఆన్ ఎడ్యుకేషన్. విద్యపై సంస్కృతి యొక్క ప్రభావము గురించి వ్రాయము. తెలుగులో చూసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ కన్నా రాయొచ్చు. లేదనుకుంటే అంటే ఫోర్త్లో బీకు చూసుకున్నట్లయితే డిస్కస్ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ కల్చర్. సంస్కృతి యొక్క వివిధ ప్రమాణాల గురించి చర్చింపుము. ఇది క్వశ్చన్ అనమాట. సో ఈ 2 questionలో ఏదో ఒక దానికి ఆన్సర్ చేస్తే మీకు 5 marks అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 5th question చూద్దాం. 5th question చూసుకున్నట్లయితే మనకి ఈ 5th question అనేది మీకు థర్డ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. వాట్ ఈజ్ సోషల్ చేంజ్. నేను చెప్పాను ఆల్రెడీ, సోషల్ చేంజ్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అన్నిట్లోనూ రిపీట్ అవుతుంది. సో సోషల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది మీరు నోట్ చేసుకోండి. థర్డ్ యూనిట్ నుంచి సోషల్ చేంజ్ గురించి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ రైట్ ద టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇట్. అంటే టెక్నాలజీ యొక్క ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటుంది సోషల్ చేంజ్లో అనేది క్వశ్చన్ అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే సామాజిక పరివర్తన అనగానేమి, సాంకేతిక కారకాలను తెలుపుము. ఇది మనకి తెలుగులో క్వశ్చన్ వచ్చేసి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మీరు వరీ అవ్వకండి. తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ రెండిట్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేసి మీకు ఒక ఐడియా రావడం కోసమే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అర్థమైపోయినట్లుంది మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా రాబోతుంది అనేసి. ఈ ఏ క్వశ్చన్ వచ్చేసి ఇది. బి క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. హౌ ఇండియన్ సొసైటీ
స్ట్రాటిఫైడ్. సో ఇది అనమాట ఇంగ్లీష్లో వచ్చేసి. తెలుగులో చూసుకున్నట్లయితే సామాజిక స్థానికీకరణ యొక్క భావనను తెలిపి ఇండియా ఏ విధంగా స్థారీకరణ కాబడింది. సో తెలుగు వర్డ్స్ అనేవి చాలా క్రిటికల్గా ఉంటాయి, తెలుగు మీడియం వాళ్ళకి అయితే ఈజీగా ఉంటాయి. సో మీరు చూసుకోండి, క్వశ్చన్ చదువుకోండి, ఓకేనా. స్ట్రాటిఫికేషన్ అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే టాపిక్ కూడా మనము చూస్తున్నాం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. సో ఇది కూడా మీరు చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే, ఓకేనా. థర్డ్ యూనిట్లో వచ్చేసినట్లయితే మనకి సోషల్ చేంజ్ అనేది, నెక్స్ట్ స్ట్రాటిఫికేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ 5 మార్క్స్ క్వశ్చన్స్, ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి జస్టిఫై ఎడ్యుకేషన్ యాజ్ ఫెసిలిటేటర్ ఫర్ సోషల్ చేంజ్. విద్యా సామాజికీకరణ మార్పుకు దోహదకారి నిర్ధారించుము అనేది తెలుగు క్వశ్చన్. ఒకవేళ అది రాదు అనుకుంటే, ఏ క్వశ్చన్ రాదు అనుకుంటే బి క్వశ్చన్ పోండి, చూసుకోండి. బి క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడరైజేషన్ ఇన్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇంకో క్వశ్చన్ ఇది, అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆధునీకరణ యొక్క గుణాలను తెలుపుము అనేది క్వశ్చన్ అనమాట. సో ఇది సిక్స్త్ క్వశ్చన్. నెక్స్ట్ మనం సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఫోర్త్ యూనిట్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. ఫోర్త్ యూనిట్లో చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ టాపిక్ రైట్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ గవర్నమెంట్ యొక్క సూత్రాలను గురించి వ్రాయము అనేది, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వము. డెమోక్రసీ గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వము. ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు. రైట్ అబౌట్ అంటే గూర్చి రాయండి. సో తెలుగు ఇంగ్లీష్ చాలా సింపుల్ అనమాట. చూసుకుంటే సిమిలర్ వర్డ్స్ అంటే మీనింగ్ తెలుస్తుంటే మీరు ఇంగ్లీష్లో చదువుకున్నా కానీ తెలుగులో రాసేయచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్ డెమోక్రసీ గవర్నమెంట్ అనేది. సో చూసుకోండి. నెక్స్ట్ ఏ రాదు అనుకుంటే బి క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం పరంగా విద్యలో సమాన అవకాశాల భావనను తెలుపుము తెలుగులో క్వశ్చన్. సో ఏ ఆర్ బి రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ వేస్తే మీకు 5 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్ అనమాట. ఎయిత్లో ఏ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ ఎడ్యుకేషన్ ప్రమోట్స్ డెమోక్రటిక్ సిటిజన్షిప్. విద్యా ప్రజాస్వామ్య పౌరసత్వమును ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనేది తెలుగులో. మనకి బి క్వశ్చన్ చూడండి, ఒకవేళ ఏ కాదు రాదు అనుకుంటే బి క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద టీచర్ యాజ్ ఎ డెమోక్రేట్. ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్యవాది చర్చింపుము అనేది క్వశ్చన్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాస్తే 5 మార్క్స్ వస్తుంది, మీకు తెలిసినవే. సో ఫోర్త్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి డెమోక్రసీ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, అండ్ డెమోక్రటిక్ సిటిజన్షిప్ గురించి ఇంపార్టెంట్ అనమాట, అండ్ టీచర్ యాజ్ ఏ డెమోక్రేట్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ యూనిట్ నుంచి నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దాంట్లో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 స్టార్ క్వశ్చన్, 5 స్టార్ క్వశ్చన్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది రాదనుకుంటే రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇన్ స్కూల్స్. సో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఈ వర్డ్ ఉంది కదా, మనకి తెలుగులో చూసుకున్నట్లయితే జాతీయ సమైక్యత. ఈ వర్డ్ గురించి మీకు మీనింగ్ కంపల్సరీగా తెలుసుంటేనే మీ 2 క్వశ్చన్లో ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. సో ఇంపార్టెంట్ టాపిక్ ఫిఫ్త్ యూనిట్ నుంచి ఆ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోండి. జాతీయ సమైక్యత గురించి నేర్చుకోండి, నేషనల్ ఇంటిగ్రేషన్ గురించి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్ ఎడ్యుకేషన్, శాంతి విద్య. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫిఫ్త్ యూనిట్ నుంచి. దీనికి కూడా 3 స్టార్ కాకపోతే 5 స్టార్ వేసుకోండి, ఎందుకంటే రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ చూడండి. 10th డిస్కస్ ద నీడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ ఇన్ స్కూల్. సో పేపర్ అనేది చాలా బ్లర్రీగా ఉంది, బట్ పర్లేదు చూసుకోండి. ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంతర్జాతీయ అవగాహన పాఠశాలల్లో అవసరము గురించి మనం చర్చించాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది మనకి ఫిఫ్త్ యూనిట్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ.
లేట్ చేయకున్నట్ల పార్ట్ బిలో చూద్దాము. 15 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 30 మార్క్స్ టోటల్. పార్ట్ బిలో మీరు స్కోర్ చేసుకోవచ్చు. 11th ఏ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ కల్చర్, రైట్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. సో కల్చర్ అనే టాపిక్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. 5 స్టార్ వేసుకోండి కల్చర్ టాపిక్ గురించి కూడా. సంస్కృతి అంటే ఏమిటి, సంస్కృతి యొక్క లక్షణాల గురించి రాసినట్లయితే మీకు 15 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. లేదు మీకు సంస్కృతి గురించి అంత తెలీదా అనుకుంటే సోషల్ చేంజ్ టాపిక్ ఉంది. ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్ రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో సామాజిక పరివర్తన దోహదపడే కారకాల గురించి తెలుపుము. తెలుగులో చూసుకున్నట్లయితే ఓకేనా. ఇక్కడ స్క్రీన్లో బ్లరీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే మీకు చెప్పాను కదా, చెప్పిండేది మీరు నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు నోట్ చేసుకున్నట్లయితే, ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి స్కోర్ని అయితే సాధించవచ్చు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్లో చూసుకున్నట్లయితే డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్ట్రెంథనింగ్ ద డెమోక్రసీ అనేది అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంని బలపరచడంలో విద్య యొక్క పాత్రను చర్చింపుము. ఇది 15 మార్క్స్ క్వశ్చన్. క్వశ్చన్ అది. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ వేరియస్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రిటీ ఇన్ యువర్ వర్కింగ్ స్కూల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు స్టూడెంట్స్ చూసుకోండి. తెలుగులో చూసుకున్నట్లయితే నీవు పనిచేస్తున్న పాఠశాలలో జాతీయ సమగ్రతను పెంపొందించడానికి గల కార్యక్రమాలను వివరింపుము. ఇది మనకి క్వశ్చన్ అనమాట. జాతీయ సమగ్రత పెంపొందించడానికి నువ్వు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలను నువ్వు చేస్తావు అనే దాని గురించి మీరు రాసినట్లయితే 15 మార్క్స్ వస్తాయన్నమాట. ఓకేనా. ఇది మన క్వశ్చన్ పేపరు 2022లో వచ్చినటువంటిది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ గురించి కావాలనుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బై బాయ్.